హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లర్క్ లెవెల్లో 500 అసిస్టెంట్ వేకెన్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇది మనకి ఐబీపీఎస్, ఎస్బీఐలో క్లర్క్ ఎట్లా ఉంటుందో అదేవిధంగా మనకి ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా అసిస్టెంట్ ఉంటుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే 2 ఆగస్టు స్టార్ట్ అవుతుంది ఆన్లైన్, 17th ఆగస్టుకి ఎండ్ అవుతుంది. ఈవెన్ పేమెంట్ డేట్ కూడా సేమ్ డేట్లోనే ఎండ్ అవుతుంది. ప్రిలిమినరీ, మెయిన్స్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. సో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి September 7th ఉంది. మెయిన్స్ వచ్చేసి 28th అక్టోబర్లో ఉంది. రెండింటికి కూడా కాల్ లెటర్స్ 7 days బిఫోర్ వస్తాయి అన్నమాట. ఎగ్జామ్కి 7 days బిఫోర్. ఈ క్లరిషియల్ లెవెల్ అనేది స్టేట్ వైజ్గా, యూటీ వైజ్గా, రిజర్వేషన్ వైజ్గా ఇస్తారు. కాబట్టి మనకి ఏపీకి, తెలంగాణకి రెండింటికి కలిపి ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు. సో ఈ క్లరిషియల్ లెవెల్లో తెలుగు లోకల్ లాంగ్వేజ్ ప్రయారిటీ అనేది ఇంపార్టెన్స్ ఇస్తారు. సో తెలుగు లాంగ్వేజ్ ఏపీకి, తెలంగాణకి. దీంట్లో కేటగిరీ వైజ్గా చూస్తే SC 14, ST 5, OBC 7, EWC 0, UR 0, టోటల్గా 26 మాత్రమే ఉన్నాయి. ఇంకా విజువల్ ఇంపైర్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 1, డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 1. ఇవి మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రా అయితే లేవు. ఇక్కడైతే ప్రజెంట్ అయితే తెలంగాణ అనేది మెన్షన్ చేయలేదు మరి వాళ్ళు. ఈవెన్ నోటిఫికేషన్ అయితే లేవు కాబట్టి ఇన్ కేస్ వాళ్ళు యాడ్ చేస్తారా లేదని చూడాలి. ప్రజెంట్ అయితే ఈ నోటిఫికేషన్ అయితే తెలంగాణ అని మెన్షన్ చేయలేదు. ఇంకా బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా దీంట్లోనే మెర్జ్ చేసి 289 బ్యాక్లాగ్ వేకెన్సీ కూడా దీంట్లోనే మెర్జ్ చేసి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంకా ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియా నేషనల్, భూటాన్, నేపాల్, ఇంకా సమ్ అదర్ కంట్రీస్ ఉన్నారు. ఏజ్ క్రైటీరియా వచ్చేసి మినిమం 21 years ఉండాలి, మాక్సిమం 30 years. ఏజ్ రిలాక్సేషన్ అకార్డింగ్ టు ద రిజర్వేషన్ అప్లికేబుల్ అవుతుంది. సో వీ కెన్ యూజ్ ఇట్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మినిమం డిగ్రీ ఉండాలి. అది డిగ్రీ కూడా మీరు 31/7/2025 కల్లా కంప్లీట్ అయి ఉండాలి. సో క్యాండిడేట్ ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు మాత్రం లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఒకటి, సేమ్ మనకి ఐబీపీఎస్ కానీ ఎస్బీఐ క్లర్క్, అదే ఎస్బీఐ జూనియర్ అసోసియేటివ్స్ ఎలా అయితే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్లియర్ చేయాలో దీంట్లో కూడా లాంగ్వేజ్కి సంబంధించింది వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి ఇంటర్ వాటికి ఎవరైతే తెలుగు మీడియం చదువుతారో, తెలుగులో చదివితే వాళ్ళకి డోంట్ వరీ. అదర్ దాన్ ఇంగ్లీష్లో చదివిన వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఇది లాంగ్వేజ్ అనేది ఫైనల్ స్టేజ్లోని వాళ్ళు వెరిఫికేషన్ అండ్ లాంగ్వేజ్ సంబంధించి ఒక టెస్ట్ పెడతారు. అక్కడ వాళ్ళు ఇంకా దీన్ని క్లియర్ చేయకపోతే లాంగ్వేజ్ టెస్ట్ అనేదాన్ని దే విల్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ది సెలెక్షన్ ప్రాసెస్ అనమాట. సో సెలెక్షన్ ప్రాసెస్ ఫస్ట్ టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. టైర్ 1 వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ 100 questions, 100 marks ఉంటుంది, 1 hour టైము. సో 3 sections ఉంటాయి. సో ఇంగ్లీషు, రీజనింగ్, యాప్టిట్యూడ్ ఈ మూడింటికి ఉంటాయి. టోటల్గా మొత్తం అన్నిటికి కలిపి ఉంటుంది. సో క్వాలిఫైయింగ్ ఇన్ ఈచ్ టెస్ట్ బై సెక్యూరింగ్ పాసింగ్ మార్క్స్. సో క్యాండిడేట్స్ అనేది సెక్షన్ కట్ ఆఫ్ కూడా క్లియర్ చేయాలి, అంతేకాకుండా ఓవరాల్ కట్ ఆఫ్ కూడా క్లియర్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ మెయిన్స్కి ఎవరైతే ఎలిజిబుల్ కావాలి, షార్ట్ లిస్ట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా సెక్షనల్ కట్ ఆఫ్ క్లియర్ చేసి ఓవరాల్ కట్ ఆఫ్ స్కోర్ తీసుకొచ్చి ఉంటేనే వాళ్ళు మెరిట్లో ఉంటే మాత్రమే పాసిబుల్ ఉంటుంది. తక్కువ వేకెన్సీ త్రూ అవుట్ ఇండియా కాబట్టి. సో ఫస్ట్ ప్రిలిమినరీ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత క్యాండిడేట్స్ స్టేట్ వైజ్గా, రిజర్వేషన్ వైజ్గా వాళ్ళకి రిక్వెస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్ చేసిన పర్సన్స్కి, క్యాండిడేట్స్కి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మొత్తం 250 marksకి 2 hours టైంలో ఉంటుంది. 5 sections ఉన్నాయి. సో 5 sectionsలో కూడా ఇంగ్లీష్ ఫస్ట్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, యాప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్. సో ప్రతిదీ కూడా 40 questions వస్తాయి. 50 marks ఉన్నాయి ఈచ్. ఒక్కొక్క దానికి ½ an hour స్లాట్ అయితే ఇచ్చారు. సో మీరు ఇట్లా చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ ఇంగ్లీష్ తప్ప మిగతా అన్ని బైలింగ్వల్ పెట్టుకుంటారు. ఆ బైలింగ్వల్ అంటే ఏంటంటే ఓన్లీ ఇంగ్లీషు, హిందీ ఆప్షనే ఇచ్చారు. తెలుగు ఇంకా అదర్ లాంగ్వేజ్ అయితే ఇవ్వలేదు. జస్ట్ ఏంటంటే బైలింగ్వల్ అని మెన్షన్ చేస్తారు, కానీ ఇంగ్లీష్ అయినా రాసుకోవచ్చు, హిందీ అయినా రాసుకోవచ్చు. సో పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్. సో ప్రిలిమినరీ, మెయిన్స్కి రెండింటికి కూడా రాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. అది బ్యాంక్ ఎగ్జామ్లో ఆల్మోస్ట్ 1/4 ఉంటుంది కాబట్టి సేమ్ వే ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన విషయంలో కూడా అంతే ఉంటుంది. ఇంకా నో మార్క్స్ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ అన్ అటెంప్టెడ్ క్వశ్చన్స్. ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే నో మార్క్స్, అంటే మార్క్స్ కట్ కావు, మార్క్స్ యాడ్ కావు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది స్టేట్ వైజ్గా, కేటగిరీ వైజ్గా వాళ్ళు ఫైనలైజ్ చేసి మీకు రిజల్ట్స్ ఇస్తారు. సో ఫైనల్గా ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో మెయిన్స్లో వాళ్ళని రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్కి కొన్ని సెంటర్స్ కంపెనీ, అంటే ఇన్సూరెన్స్ కంపెనీ కండక్ట్ చేస్తుంది. అక్కడ మాత్రం వాళ్ళు ఈ లాంగ్వేజ్ టెస్ట్ క్లియర్ చేసుకోవాలి. ఇది క్లియర్ చేయడం మటుకే సో దెర్ ఈస్ నో ఎనీ స్కోర్ విల్ బి అలాటెడ్ ఫర్ దిస్ సెక్షన్ అనమాట. సో మీకు ఎలాంటి మార్క్స్ యాడ్ కావు, ఓన్లీ బేస్డ్ ఆన్ యువర్ మెయిన్స్ మెరిట్ స్కోరింగ్ బట్టే మీకు మెరిట్ లిస్ట్లో ఉండి ఈ లాంగ్వేజ్ టెస్ట్ క్లియర్ చేసుకుంటే దాన్ని బట్టి సెలక్షన్ ఉంటుంది. అంటే టాప్ మెరిట్ పర్సన్స్నే ప్రయారిటీ ఉంటుంది. లాంగ్వేజ్ అనేది ఎలాంటిది కూడా అడిషనల్గా మీకు యూస్ ఉండదు. బట్ మీరు ఖచ్చితంగా ఇది క్లియర్ చేయాల్సిన పని ఉంటుంది. ఇక లాంగ్వేజ్ టెస్ట్ ఫైనల్ మెయిన్స్ నుంచి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్కి మీరు ఎవరైతే టెస్ట్ కోసం వెళ్తారో వాళ్ళు కంపల్సరీగా ఇక్కడ మెన్షన్ చేసిన ఒరిజినల్ డాక్యుమెంట్స్, అంతేకాకుండా వాళ్ళు ప్రిలిమ్స్, మెయిన్స్కి సంబంధించిన హాల్ టికెట్స్, మిగతా అన్ని ఐడెంటిటీ కాపీస్, జిరాక్స్, అన్ని సెట్స్ అన్ని మీరు తీసుకుని వెళ్ళాలి. ఫైనల్ మీరు మాత్రం ఎడ్యుకేషన్ సంబంధించిన విషయంలో మార్క్ షీట్స్ అనేది 31/7/2025 కల్లా క్లియర్గా ఉండాలి. వాళ్ళ తర్వాత నేను డిగ్రీ చేశాను, అది చేశాను, నాకు అక్టోబర్లో కంప్లీట్ అవుతుందంటే అవి యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ ఆన్ ఆర్ బిఫోర్ 31/7/2025 కల్లా మీరు డిగ్రీ కంప్లీట్ అయి ఉంటారు. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏపీ అండ్ తెలంగాణలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలు, విజయనగరం, తిరుపతి, రాజమండ్రి ఇవి ప్రిలిమినరీ phase 1 స్టేజ్కి ఇచ్చారు. ఇంకా ఇదే phase 2కి చేంజ్ అవుతుంది.
ఇంకా తెలంగాణలో మాత్రం వేకెన్సీస్ అయితే మెన్షన్ చేయలేదు, కానీ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ప్రిలిమినరీకి హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ 4 ప్లేసెస్ అయితే ఇచ్చారు. ఇంకా మెయిన్స్ ఎగ్జామ్ వచ్చి మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండుకి కూడా ఒక హైదరాబాద్ మాత్రమే ఇచ్చారు. ఎలాంటి అదర్ దెన్ హైదరాబాద్ ఎక్కడ కూడా మీకు మెయిన్స్ ఎగ్జామ్కి సెంటర్ అలాట్ చేయలేదు. కమింగ్ టు ది అప్లికేషన్ ఫీ. సో మీకు ఆన్లైన్ డేట్స్ వచ్చేసి ఆగస్టు 2 స్టార్ట్ అయ్యి 17 ఆగస్ట్ కింద అవుతుంది. అప్లికేషన్ ఫీ SC, ST, PW, ఎక్స్ సర్వీస్ మెన్కి 100 రూపీస్ ఉంటుంది. ఆల్ క్యాండిడేట్స్ అదర్ దాన్ SC, ST రిమైనింగ్ అందరికి 850 రూపీస్ ఉంటుంది. సో ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్కి అక్కడ ఉన్న లింక్ని ఓపెన్ చేస్తే ఆ లింక్ మీకు న్యూ రిజిస్ట్రేషన్ వస్తుంది. అక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు యూజర్ని ఒక ఐడియాను పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. తర్వాత పేమెంట్ అవన్నీ మీ ఫోటోగ్రాఫ్, మీ డీటెయిల్స్, థంబ్, సిగ్నేచర్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. యాస్టీస్గా మనకు బ్యాంక్లో ఎలా ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. బట్ కొంచెం డిఫరెన్స్ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీలోని వచ్చే క్వశ్చన్స్కి బ్యాంకింగ్ నాలెడ్జ్కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇది ఇన్సూరెన్స్ జనరల్ అవేర్నెస్లోని ఇన్సూరెన్స్ రిలేటెడ్గా వస్తుంది. అది బ్యాంకింగ్ రిలేషన్ కూడా ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఎక్కువ వస్తాయి. సో ఆన్లైన్ చేసుకోవాల్సిన సైట్, మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన సైట్ వచ్చేసి orientalinsurance.org.in. సో ఇది క్లిక్ చేస్తే మీకు అక్కడ వాళ్ళు రెస్పెక్టెడ్ లింక్ మీకు పోస్ట్ చేస్తారు. అక్కడ స్క్రోల్ అవుతుంది, ఆ లింక్ని ఓపెన్ చేస్తే సరిపోతుంది. మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ వన్ థింగ్ ఏంటంటే మనకి బ్యాంకుకి ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి ఏంటంటే ఎగ్జామ్ డెప్త్ లెవెల్ అనేది డిఫరెన్స్ ఉంటుంది, అంతే టైం కూడా డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఆప్షన్స్ కానీ మీకు కట్ ఆఫ్ కానీ ఆల్మోస్ట్ ప్రీవియస్ ఇయర్స్ని బట్టే చూసుకోవాల్సి వస్తుంది. సో బ్యాంకుకి ఉన్నది దీనికి కంపారిజన్ చేసుకుంటే సో ఇది కొంచెం బెటరే ఉంటుంది. బట్ హైయెస్ట్ టాప్ స్కోరర్స్కే మరి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుంది. వేకెన్సీ తక్కువనే కాబట్టి కాంపిటీషన్ కూడా అలా ఉంటుంది. ఇంకేమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేసి అడగండి. సో ప్లీజ్ ఫాలో అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్రాహిబిషన్ పీరియడ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 6 months మినిమం ప్రాహిబిషన్ పీరియడ్ ఉంటుంది. తర్వాత మినిమం స్టార్టింగ్ మీకు ఒక 25,000 అమౌంట్ అనేది ట్రైనింగ్ ఇయర్లో ఒక బాండ్ ఉంటుంది. ఆ బాండ్ మీరు పే చేయాల్సి వస్తుంది. అండ్ స్టార్టింగ్ శాలరీ 22,000 ఉంటుంది. ఎక్స్పీరియన్స్ కొద్దీ అప్ టు 62,000కి వెళ్ళిపోతుంది. ఇంకా అన్ని కలుపుకొని మీకు ఒక అప్రాక్సిమేట్లీ ఒక 40 per month అయితే ఇనిషియల్ స్టేజ్లో మెట్రో సిటీస్లో మాత్రం వస్తుంది. మిగతా రిమైనింగ్ ఎక్కడ రాదు. ఓన్లీ మెట్రోలో అయితే అప్రాక్సిమేట్లీ ఒక 40,000 వస్తాయి. ఇది సంగతి. ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేసి అడగండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.